రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎవరు ఎంపిక అవుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సానా సతీష్, కిలారు రాజేష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, పనబాక లక్ష్మీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యతలు, పార్టీకి చేసిన సేవలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మహిళలకు 33% ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో మహిళా కోటాలో ఒకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. చింతకాయల విజయ్కు అవకాశం దక్కకపోతే మహిళా అభ్యర్థి వైపు పార్టీ మొగ్గు చూపే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల వేడి రోజు రోజుకి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీ నుంచి రాజ్యసభ సంబంధించి 4 సీట్లు అయితే కనుక ఖరారైనటువంటి నేపథ్యంలోనే ఇక టీడీపీ నుంచి అయితే కనుక 3 సీట్లు కేటాయిస్తూ, అదేవిధంగా జనసేనకి 1 సీటు కేటాయిస్తూ కూడా ఇక నిర్ణయం, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక టీడీపీ నుంచి ఎవరెవరు 3 సీట్లు వరించబోతున్నాయి, ఢిల్లీకి ఎవరు వెళ్ళబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ రాజకీయ పరంగా అయితే కనుక నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే సానా సతీష్ కంటిన్యూ చేస్తారంటూ కూడా వచ్చినటువంటి ప్రచారం మేరకు కూడా ఇక మిగిలినటువంటి 2 సీట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ నుంచి, ఆ 2 సీట్లు అయితే కనుక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు భాష్యం రామకృష్ణ పేరు కావచ్చు, అదేవిధంగా ఇటు కిలార్ రాజేష్, ఇద్దరులో ఎవరినో ఒకరికైతే కనుక ఈ యొక్క ఢిల్లీ బాట పట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇంకొక మహిళా రిజర్వేషన్ ఇప్పటికే పార్లమెంట్ లో 33% అమలు చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ముందుగానే ఏపీ నుంచి అయితే ఈ మహిళలను పంపిస్తే పూర్తి స్థాయిలో ఏపీలో కూటమి ఉన్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఇక మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే సంకేతాలు వెళ్తాయన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక మహిళకి ఒక రిజర్వేషన్ కోటాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిలో భాగంగా ఎస్సీ నుంచి, బీసీ నుంచి, ఈ 2 సామాజిక వర్గాల్లో నుంచి అయితే కనుక ఒక మహిళకి కేటాయిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే జనసేన నుంచి ఏదైతే లింగంనేని రమేష్ పేరైతే కనుక లాంఛనంగా అయితే ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికే దాదాపు ఖరారైనట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే ఈ యొక్క రేసులో భాగంగా బీజేపీ ఇప్పటికే వెనకడుగు వేసినటువంటి నేపథ్యంలోనే ఇక టీడీపీలో ఒక సీటుపై అయితే కనుక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు పనబాక ఎస్సీ మహిళ అయితే కనుక పనబాక లక్ష్మి పేరు వినపడుతున్నప్పటికీ కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా అయితే కనుక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పేరు కొంత మేరకు అయితే కనుక వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతం నుంచి ఆ రెడ్లకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా కొంత ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు, ఏదైతే రెడ్డప్ప మాధవ్ గారి భర్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సైతం కూడా ఈ యొక్క ప్రతిపాదన వచ్చినటువంటి పరిస్థితులు, అయితే రాయలసీమ రెడ్డికి ఇవ్వరు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతానికి అయితే కనుక జోరుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరోవైపు ఇటు రాయలసీమ నుంచి ఒక మహిళని తీసుకుంటారు. అయితే ఆ మహిళ అనేది కూడా ఇటు ఎస్సీ వర్గమా లేదంటే బీసీ సామాజిక వర్గమా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లోనే అయితే ఈ యొక్క లిస్టు టీడీపీ నుంచి లిస్టు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే జనసేన నుంచి ఇప్పటికే పేరు బయటకు వచ్చినటువంటి నేపథ్యం, ఇక లాంఛనంగా అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక టీడీపీ నుంచి మాత్రం 3 సీట్లు అయితే సానా సతీష్ తో పాటు అదేవిధంగా ఇటు భాష్యం రామకృష్ణ, అదేవిధంగా ఒక మహిళకైతే కనుక కేటాయిస్తారంటూ జోరుగా అయితే కనుక చర్చ జరుగుతుంది. మరికొన్ని గంటల్లో అయితే కనుక ఈ పేర్లు బయటకు వచ్చే అవకాశం, అధికారికంగా అయితే కనుక బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.